2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. పేరు మధు, నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నమాట. లాస్ట్ వీక్ మేము షేక్ అన్వర్ సార్ క్లాస్లో జాయిన్ అయ్యాం. బిఫోర్ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ కూడా మేము మోటివేషన్ క్లాసెస్, నెక్స్ట్ చాలా క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతూనే ఉంటాం. సార్ గురించి చాలాసార్లు విన్నాం, యూట్యూబ్లో చూసాం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వై డోంట్ యూ ట్రై అని ఇస్తారని సో జాయిన్ అయ్యి ఉంటాం. ట్రస్ట్ మీ, జాయిన్ అయ్యే 1 వీక్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే వీఆర్ సో పాజిటివ్ మీన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. డిఫరెంట్ ఎనర్జీ వస్తుంది మనకి ఫ్రమ్ ద టైమ్. ఈవెన్ ద టైం డిఫరెన్స్ దుబాయ్కి ఇండియాకి ఉంటాను, బట్ స్టిల్ వీ ఫీల్ సో రిఫ్రెష్గా ఉంటుంది, పాజిటివ్నెస్ ఉంటుంది. నెక్స్ట్ సంథింగ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు అచీవ్, ఇంకా ఆల్మోస్ట్ గోల్ రీచ్ అవుతున్నాం అనిపిస్తుంది. అలాంటి అన్నమాట క్లాసెస్. అండ్ సార్ చెప్పే ద వే హౌ వీ ప్రొసీడ్ ద క్లాస్ అనమాట. మోటివేషనల్ సాంగ్స్ అండ్ ఇంక్లూడింగ్ ద డ్యాన్స్, లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ డ్యాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా, డెఫినెట్లీగా మీరు ఎన్రోల్ అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే నో డౌట్ అబౌట్ దట్ అనమాట. మీరు సేమ్ థింగ్ మీరు ఇంకోళ్ళు కూడా షేర్ చేస్తారు. అంత పాజిటివ్నెస్ ఉంటుంది వన్స్ వీ ఎన్రోల్ అయితే మాత్రం సార్ క్లాస్లో, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అన్వర్. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. నేను ఉన్న విషయం ఒకటి చెప్పాలి మీతో. చాలా మందితోటి మనం వర్క్ చేస్తూ ఉంటాము, బట్ అందులో బాగా ఇన్స్పైర్ చేసి అరే ఈ ఎనర్జీ కానీ ఇది కానీ మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నటువంటి ఆలోచన మిమ్మల్ని చూస్తే నాకు అది బాగా బలంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పటికీ కూడా ఒక్కొక్క రెడ్ బుల్ తాగిన ఎనర్జీ ఫీల్ వస్తూ ఉంటుంది అనమాట. మీరు ఏ రోజైతే November 20th నా బర్త్డే రోజు నేను ఖచ్చితంగా ఈ క్లాస్ని గ్రాండ్గా సక్సెస్ 2000 మందితో November 20న హైదరాబాద్ పెద్ద మెగా సెషన్ చేయబోతున్నానండి. అది నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. దాంతోపాటు నేను కూడా August 10th బ్యాచ్ కండక్ట్ చేద్దామని చెప్పి నేను కూడా క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. సూపర్ సార్. అది నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట ఆ టైంలో. ఎందుకంటే ఇది మీకు చెప్పాలి, నన్ను చూసి ఎవరు ఇన్స్పైర్ అయ్యారు అని అంటే డైరెక్ట్గా మీరు నన్ను చూసి సుమన్ టీవీ బిజినెస్ CEO ఎందుకంటే యూ షుడ్ నో. రెండోది నాకు బాగా మీరు మీ క్యాబిన్లో పెట్టుకున్నటువంటి ఫ్యూ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను చూసిన ప్రతిసారి ఏదో మోటివ్ తెచ్చుకుని నేను బయటకు వస్తాను ప్రతిసారి. మళ్ళీ మీ ప్రపంచంలోకి ఎక్కి వెళ్ళిపోతే అది నన్ను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తామో అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. బట్ అప్పుడప్పుడు మీరు లేనప్పుడు మాత్రం ప్రశాంతంగా ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి బయటకు వస్తుంటాను. సూపర్ సార్. సో మీ దాంట్లో చిన్న కోట్ చూశాను, అది గనక ఆ కోట్ ది మీరు కూడా నాకు ఇస్తాను. స్పెషల్ గా కూడా నేను తయారు చేసి స్పెషల్ గా అట్రాక్టివ్ గా తయారు చేస్తున్నాను. అందులో చిన్న కండిషన్ కూడా ఉంది, అందులో మీ ఫోటో ఖచ్చితంగా పెట్టండి. అయ్యో అలాగే తప్పకుండా, డెఫినెట్లీ. ఎందుకు అని అంటే నాకు ఇష్టం అనమాట. అంటే అంత ఇన్స్పైర్ చేసినటువంటి మ్యాగ్నెట్ లాగా ఇన్స్పైర్ చేసినటువంటి పర్సనాలిటీ. నో డౌట్ అందులో నేను చెప్పడానికి. ఎందుకు అని అంటే ఉండొచ్చు, మేబీ చాలా మందితో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు చెప్పిందంతా నేను విని వాళ్ళతో కన్వర్జేషన్తో నేర్చుకున్నది చేసింది, ఇది ఇలా కాదు అలా కాదని చెప్పి బట్ ఒక్కొక్క రెడ్ బుల్ తాగినటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది చూసారా, దాన్ని మ్యాచ్ చేయటం మాత్రం కష్టం కూడా అండి, చాలా మందికి కష్టం. ఫైర్. సో నేను అందుకే చెప్తున్నాను, మీలో కసి ఉంటే లైఫ్ మసి అవ్వదు, లేదా మసి అంటే కసి లేకపోతే జీవితం మసి అని అన్నాను. సో మీ ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ సార్ మాట్లాడుతూ సార్ బర్త్డే రోజు ఒక పెద్ద అంటే ఒక లైఫ్ చేంజింగ్ అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. మీరు కూడా మీ బర్త్డే రోజు ఏమి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఒక చారిటీ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక సంస్థ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. నేను అప్పుడే బిజినెస్ కోచ్గా ఆ రోజు నుంచి దిగుదాం డిసైడ్ అయ్యాను. సూపర్ సార్. లక్కీగా అంత గ్రాండ్గా సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్. క్రెడిట్ గోస్ టు ఓన్లీ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పుకోవాలి, అది ఎక్కడ ఉంచకూడదు అనమాట, ఆ రుణానుబంధం ఎక్కడ ఉంచుకోకూడదు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి గెస్ట్లతోటి వర్క్ చేసి నాకేం కావాలో ఒక క్రియేటర్గా నాకేం కావాలో మీ దగ్గర నుంచి తీసుకున్నాను. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ నేను ఇది అని పబ్లిక్లోకి వచ్చిన తర్వాత యాజ్ అ బిజినెస్ CEO నేను ఎప్పుడు అనౌన్స్ చేసుకోలేదు, కానీ ఆ రోజున మాత్రం అనౌన్స్ చేసుకున్నాను నేను. మా 10th యానివర్సరీ ప్లాట్ఫామ్ మీద అట్ ద సేమ్ టైం
ఆ ఇన్స్పిరేషన్ కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే మీరే కాబట్టి లక్షల మంది ముందు నేను చెప్తున్నాను. సో నేను కొత్తగా అది ఎంజాయ్ చేయగలిగాను అనమాట ఆ జర్నీని. బట్ ఫస్ట్ అందులో ఎవరు దాని పేరు చెప్తాను అని అంటే మీదే ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాత్రం దానికి 2.0 వర్షన్ సార్ దగ్గరగా చూస్తున్నారు కాబట్టి వెర్షన్ 2.0 అని చెప్తున్నారు. మీరు కూడా నా క్లాసెస్కి రండి. అసలు అంటే నేను మల్టీ టాలెంటెడ్ అని, ఎంత మల్టీ టాలెంటెడ్, మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తాననేది, ఎందుకంటే ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎక్స్పైర్ అవ్వరండి. వాళ్ళ ఎనర్జీస్ ఎక్స్పైర్ అవ్వ, వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పైర్ అవ్వ. ఎంత మల్టీ టాలెంటెడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే. రోజు ఇన్స్పైర్ అయ్యేటువంటి మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. పక్కనే ఉంటాం కాబట్టి. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చూసారు కదా, నాకు సార్ మాట్లాడుతూ ఏమన్నారంటే, సో నేను కొటేషన్స్ వల్ల నా వల్ల ఇన్స్పైర్ అయ్యి సార్ బర్త్డే రోజు ఒక గొప్ప గ్రేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మీరు కూడా నా వీడియోస్ చాలా రోజులు బట్టి వింటున్నారు కదా, మీరు ఇన్ని రోజులు బట్టి వింటూ ఏం మారారు, లేదా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేశారు, లేదా ఏదైనా కొత్తగా అచీవ్ అయ్యారా, కింద కామెంట్ బాక్స్లో మస్ట్గా టైప్ చేయండి. నేను మస్ట్గా చూస్తాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్లీజ్ కంపల్సరీగా అందరూ టైప్ చేయండి. మీరు ఏం సాధించారు, ఏం అచీవ్ అయ్యారు. ఎందుకంటే మొన్న ఒకళ్ళు కాల్ చేశారండి, నా వీడియోస్ విని దే అచీవ్డ్ 50 lakhs, 50 లక్షలు వాళ్ళు అనుకోలేరు, కొంచెం అనుకున్నారు. బట్ నా వీడియోస్ వింటే స్ట్రాంగ్గా ఈ టెక్నిక్ అప్లై చేశారట, 50 లక్షలు కొట్టారండి. ఓన్లీ వీడియోస్ విని 50 లక్షలు సంపాదించారు. గ్రేట్. ఇలా చాలా మంది ఉన్నారండి. ఈ వీడియోని చెప్పబోయే జాగ్రత్త చూడండి. సో మీరు ధనవంతులు అవ్వడానికి 5 tips టు బికమ్ రిచ్. ఆగస్టులో మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకుని, ఆగస్టులో మనకి స్వతంత్రం వస్తే, ఈ ఆగస్టు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి గుర్తుపెట్టుకుని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి ఇండియా ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇప్పుడు మనకి కావాల్సింది అంటే, ఓకే వెరీ గుడ్, మనం చాలా హ్యాపీ. దానికి మనకు నెక్స్ట్ లెవెల్ రావాల్సింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏ వ్యక్తికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందో స్ట్రెస్, వర్రీస్ ఏముండవండి, ఆడుతూ పాడుతూ రిలాక్స్గా పని చేసుకోవచ్చు. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి. అలా రావాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి. వెరీ పవర్ఫుల్. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 టిప్, రూల్ నెంబర్ 1. సో ఏంటంటే, మీరు మార్నింగ్ జాగ్రత్త ఉండండి. బిఫోర్ సన్ రైజ్ అంటే సూర్యోదయం కాక ముందే మీరు స్నానం చేయండి. స్నానం చేసి కూర్చోండి, ఏదైనా వర్క్ చేయండి. స్టార్ట్ బాతింగ్ బిఫోర్ సన్ రైజ్ ఇఫ్ యూ వాంట్ మనీ. సో మీకు మనీ కావాలంటే సన్ రైజ్కి ముందే లెగిసి స్నానం చేయండి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇప్పుడు డైలీ క్లాసెస్ మార్నింగ్ 5 to 7 చెప్తాను. స్టార్టింగ్ కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే జస్ట్ మాకు ముఖం గడిగేసుకుని చెప్పాను. అప్పుడు ఒక ఎనర్జీ ఒకలాగా ఉంది. బాగా ఫ్రెష్ అప్ అయ్యి క్లాస్ చెప్పినప్పుడు ఆ ఎనర్జీ ఇంకోలాగా ఉందండి. నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే ఒక సినిమా డైలాగ్ వచ్చిందన్నమాట, ఎవరిని మనం మోసం చేస్తాం తెలియక మనల్ని మనం మోసం చేసుకుంటాం, మనకు గిల్టీ ఫీలింగ్ ఉంటుందని. ఆ గిల్టీ ఫీలింగ్ పోతుంది. ఇది నేను చెప్తాను, అందరూ కూడా చేయండి. మీరు మార్నింగ్ మెడిటేషన్ చేసే ముందు కానీ, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు, బిఫోర్ సన్ రైజ్ లేసి ఒక్కసారి కొంచెం స్నానం చేసి మీరు పని చేయండి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుందండి. అది ఇప్పుడు చూడండి, మనకు చెమట కంపు కొట్టే వాళ్ళ పక్కన ఉంటామా, ఉండలేం. సో డబ్బుకి తెలిసిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, బాగా 500 రూపాయల నోట్ నలిగిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ చెమట వాసన నోట్ మీరు క్యారీ చేస్తారా? చేయరు. చెమట వాసన వచ్చింది మనం క్యారీ చేయం. కొత్త సీల్ నోట్ క్యారీ చేయాలంటే భలే మజా ఉంటుంది, కిక్ ఉంటుంది అనమాట. సో యూనివర్స్ కూడా డబ్బుగా మీ దగ్గర రావాలన్నా కూడా, యూనివర్స్ మీకు బ్లెస్ చేయాలన్నా, మీరు తెల్లారు లెగిసి బాగా నీరసంగా బద్ధకంగా బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా మనీ మనీ అని మెడిటేషన్ చేసినా కూడా ఆ డబ్బు దగ్గర స్మెల్కి వెళ్ళిపోద్ది, వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ చూడండి, బాతింగ్ ఎర్లీ యాక్టివేట్స్. అయితే నిజంగా ఎర్లీ మార్నింగ్ మనం బిఫోర్ సన్ రైజ్ స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే, మూలాధార అండ్ మనీ చక్ర యాక్టివేట్ అవుతుంది, రూట్ చక్ర యాక్టివేట్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు ఎప్పుడైనా బాగా నీరసం ఉన్నప్పుడు చూడండి, తల హెడేక్గా ఉంది, బాగా అలిసిపోయి వస్తారు, వెంటనే స్నానం చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. బికాస్ వాటర్ ఏం చేస్తుంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇంకా చూడండి, నెగిటివ్ ఎనర్జీతో మెడిటేషన్ చేసినా డబ్బుని అట్రాక్ట్ చేయలేం. బికాస్ మనీ అనేది పాజిటివ్ ఎనర్జీ. మీరు నెగిటివ్ ఎనర్జీతో కూర్చొని డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఏ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ వస్తుంది మన దగ్గరికి. రూల్ నెంబర్ 2 చూడండి, అప్లై పర్ఫ్యూమ్ ఆన్ యువర్ ఎనర్జీ సెంటర్. ఎనర్జీ సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఈ ఎనర్జీ సెంటర్ దగ్గర ఒక పర్ఫ్యూమ్ కానీ మీరు అప్లై చేసి చాంటింగ్, మళ్ళీ చెప్తున్నానండి, హ్రింగ్ అని మీరు అనండి. హ్రింగ్ అని ఒక 3 సార్లు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్ఫ్యూమ్ మంచిది అప్లై చేసుకొని ఎనర్జీ సెంటర్ దగ్గర మీరు హ్రింగ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, హ్రింగ్ అని ఒక 3 times అంటే మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అవుతుందండి, ఎనర్జీ సెంటర్. సో ఇంకొక మీరు తీసుకుంటే రూల్ నెంబర్ 3, జాగ్రత్త అండి, కీప్. ఇది చెప్పేటప్పుడు మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది కానీ ఇది నిజం అండి. క్యాంఫర్, పచ్చకర్పూరం అంటారు కదా, జనరల్ కర్పూరం అంటారు, దానికి కొంచెం బెటర్ పచ్చకర్పూరం. సో మీరు అప్పుడు ఆల్వేస్ మీతో క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే, చూడండి, మన జనరల్గా మనం విక్స్ ఇన్హేలర్ అని పిలుస్తుంటాం కదా, వాటిలో కూడా క్యాంఫర్ వాడతారు చూడండి జనరల్గా. ఈ క్యాంఫర్ ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, అదేవిధంగా మంచి కూడా చేస్తుందండి ఆ స్మెల్ వల్ల కూడా. సో కీప్ క్యాంఫర్ విత్ యూ ఆల్వేస్.
సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే రూల్ నెంబర్ 4. సో డొనేట్. ఇక్కడ జాగ్రత్త, దీనికి వెనకాతల సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను. సో ఎవ్రీ ఫ్రైడే డొనేట్ వైట్ రైస్ ఆర్ షుగర్. అదేంటండి వైట్ రైస్ అండ్ షుగర్ డొనేట్ చేస్తే ఫ్రైడే డబ్బులు వచ్చేతాయా, ధనవంతులు అయిపోతామా అని మీరు అనుకోవచ్చు మనసులో. దానికి రీజన్ కూడా చెప్తాను. వైట్, ఇక్కడ చూడండి వైట్. సో మనకు వైట్ ఏంటి, ప్రశాంతతకు చిహ్నం. షుగర్ ఎందుకు ఇస్తున్నామని అంటే తీపి ఇస్తున్నాం. జనరల్గా మనకి ఎవరైనా అంటే మంచి విషయం కానీ నోట్లో షుగర్, మనం ఏం చేస్తాం, షుగర్ పోస్తాం లేదా స్వీట్ పెడతాం. అంటే వేరే వాళ్ళ జీవితంలో తీయదనాన్ని మీరు ఇస్తే మీ లైఫ్లో కూడా తీయదనమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కొంతమందికి డొనేట్ చేసేటప్పుడు మా ఇంట్లో 2 రోజుల క్రితం నువ్వు అంటే లైక్ బాగా అంటే స్మెల్ వచ్చేవి అలాంటివి ఇస్తారు. గుర్తుపెట్టుకుని అలాంటివి దయచేసి చేయొద్దండి. ఇవ్వకపోయినా పర్లేదు కానీ పారేయండి. కొంతమంది పారేయడం కానీ ఎవరికో కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి వేడి చేసి చేస్తుంటారు, తప్పది. సో అలాంటి అంటే వేరే వాళ్ళ జీవితంలోకి మన స్మెల్ ఇచ్చే వస్తే మన లైఫ్లో కూడా కొంచెం అలాంటి నెగిటివ్ ఎనర్జీసే వస్తాయి. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాం, పంచదార ఎందుకు ఇస్తున్నాం, పంచదార ఇస్తున్నాం అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏం చేస్తారు, పంచదారతో పాయాసం చేసుకుంటారు. అంటే వాళ్ళ లైఫ్లోకి తీయదనం ఇస్తున్నాం, హ్యాపీనెస్ని ఇస్తున్నాం. వైట్ రైస్ ఇస్తున్న ప్రశాంతత. ఇంకోటి అంటే వైట్ రైస్ మీకు తెలుసు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. సో వాళ్ళు అన్నం చేసుకుని తింటారు, ఆకలి తీరుతుంది. ఒకలా బలహీనుడు ఆకలి బలవంతుడు తీరిస్తే బలవంతుడు ఆకలి భగవంతుడు తీరుస్తాడండి. సో ఇది మనం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. చారిటీ ఎక్కువ చేయండి. సో అండ్ ఇంకో రూల్ నెంబర్ 5, లాస్ట్ రూల్ నెంబర్ 5 ఏంటంటే డోంట్ యూజ్ మోర్ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళు ధనవంతులు అవ్వలేరు. సో క్రెడిట్ కార్డ్స్ చాలా మంది ఏం చేస్తారు, ఫ్రెండ్ క్రెడిట్ కార్డు కూడా వాడుతుంటూ ఉంటారు. నేను ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ పని కూడా చేశాను. సో దయచేసి ఈ క్రెడిట్ కార్డ్స్ టూ మచ్గా వాడితే మీరు ధనవంతులు అవ్వలేరు, ఇంకా అప్పుల పాలు అయిపోతారు. ఎందుకంటే అప్పు ప్లస్ అప్పు ఈజ్ ఈక్వల్ టు అలా ఇన్ఫినిటీ అయిపోద్దండి, అంతే. సో ఈ 5 రూల్స్ మీరు ఫాలో అయితే చాలా సింపుల్ రూల్స్. ఈ 5 రూల్లో మీకు ఏ రూల్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4, రూల్ 5. సో ఎస్, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ తెలుసుకోవాలంటే ఈ నెల 24 మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక మెగా ఫ్రీగా సెషన్ కండక్ట్ చేస్తున్నాను. మీరు రండి. ఇది కేవలం 1000 మందికి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఇప్పటికే 500 మంది చెప్పారు. లాస్ట్ 500 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజులు బట్టి కింద సార్ మాకు ఫ్రీ సెషన్ పెట్టండి అని అడుగుతున్నారు. సో మీ కోరిక మేరకు మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.